హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన కిచెన్లోని మటన్ పొరిటి తయారు చేయడం చూద్దాము. చాలా సింపుల్ అండి, చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా మంచి సువాసనతో ఉంటుందండి. దీనికోసం అయితే మనం ఒక అర కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా కడిగేసి, చిన్న కుక్కర్ ఉంటుంది కదండి, ఏదో ఏ కుక్కర్ అయితే ఆ కుక్కర్, మన దగ్గర ఏ కుక్కర్ ఉంటే ఆ కుక్కర్లోని పెట్టేసి చక్కగా కడిగిన మటన్ వేసుకోవాలండి. అర కేజీ వేసుకున్న తర్వాత 4 స్పూన్లు ఆయిలు, అలాగే 2 ఉల్లిపాయల పేస్టు, 1 స్పూన్ నిండా ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, పులావ్ మసాలా 1 స్పూను, అలాగే కారం 1 స్పూను, కొంచెం కరివేపాకు, జీడిపప్పు, పచ్చి జీడిపప్పేనండి. ఇది అన్నీ అని కాదు, మన ఇష్టం. నేనైతే ఒక 20 వరకు వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి ఈ మసాలాలు, ఉప్పు, పసుపు, కారాలు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మటన్లోని పెట్టుకోవాలి. ఒకవేళ మన కుక్కర్లో వండుకోవడం ఇష్టం లేకపోతే మామూలు గిన్నెలోనైనా ఇలాగే వండుకోవచ్చు. అయితే ఇప్పుడు కుక్కర్ ఉపయోగిస్తున్నాం, కానీ గిన్నెలోనే వండేవారండి. ఇలా మొత్తం అంతా బాగా ఉడికిపోయింది. బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని మంటని మీడియంలో పెట్టేసి చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 7-8 నిమిషాలు వేయించుకోవాలండి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 7-8 నిమిషాలు వేయించుకుంటే ఇందులో వేసిన ఉల్లి ఉంది కదండి, ఆ ఉల్లిలో ఉండే పచ్చిదనం పోయి కమ్మటి పరిమళం వస్తుంది. అంతవరకు వేయించుకోవాలి. సరిపోద్దండి 7-8 నిమిషాలు. పొరిటికి ఎక్కువగా బాగా వేగిపోక్కర్లేదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. అలా 7 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనకి ఇలా ఈ స్టేజ్లో ఇలా వేగుతుంది అన్నమాట. పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వస్తుంటుంది. అప్పుడు మనం పెద్ద గ్లాసుతో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అయితే ఈ మటన్ పొరిటి ఎప్పుడు కూడా పలుచగానే ఉంటుందండి, మరీ టైట్గా ఉండదు, ఎక్కువ గ్రేవీతో ఉండదు. మీ గ్రేవీ ఎక్కువ కావాలి, చిక్కగా కావాలి అనుకుంటే మాత్రం ఉల్లిపాయలు 2 రుబ్బుకున్నాం కదండి, అక్కడ 3 ఉల్లిపాయలు పేస్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం వేసి బాగా కలుపుకున్న తర్వాత కుక్కరు మూత పెట్టేద్దాం. మూత పెట్టి 4 విజిల్స్ రావాలండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసి మనం ప్రెషర్ అంతా పోయిన దాకా వెయిట్ చేసిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ప్రెషర్ అంతా పోయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, కొంచెం కరివేపాకు, 3-4 ఎండుమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు వేసి తాలింపు అంతా బాగా వేయించుకోవాలండి. ఈ తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం మటను కుక్కర్ ఆవిరిపోయింది, విజిల్ తీసేసి దాంట్లోకి తాలింపు పెట్టుకోవాలి. తిరగమూత వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మంటను మీడియంలోనే పెట్టుకోవాలండి, హైలో ఏం పెట్టకూడదు. మంటను మీడియంలో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఈ తాలింపు అంతా ఈ కర్రీకి బాగా పట్టుకునేటట్టుగా ఒక 7-8 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకుని ఈ మటన్ పొరిటి ఖచ్చితంగా మా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కనుమనాడు పొద్దున్న చేసుకుంటామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకొని దీంతోపాటు పుల్లట్లు కానీ గారెలు కానీ సైడ్ తింటామండి, సైడ్ డిష్గా ఈ మటన్ పొరిటి పెట్టుకొని. ఇలా మీకు ఎంతమందికి తెలుసండి? ఒకవేళ మీకు కానీ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతేంటి, చాలా సింపుల్గా ఉండే మటన్ పొరిటి. ఈ మటన్ పొరిటి వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.